నాగేంద్రను మళ్ళీ ఇద్దరు వచ్చి సరేలే నేను చేస్తాను, నేనున్నాను, మీకేం బంక్ అయ్యేదాకా నేనుండా మీకు తోడని చెప్పేసి ఇట్లా మోసం చేసినాడన్న. మోసం చేసి మమ్మల్ని ప్రతి ఒక్కరూ ఆడోళ్ళు మాట్లాడకూడదు, పిల్లల్లో మాట్లాడకూడదు. ఎక్కడ తిరిగి పెద్ద సద్దనప్ప మాట్లాడితేనే మాట్లాడతా నేను. చిన్న సద్దనప్ప మాట్లాడకూడదు, అయిపో భార్య మాట్లాడకు, పెద్ద సద్దనప్ప భార్య మాట్లాడకూడదు, ఎవరు మాట్లాడకూడదు. నేను 2021లో స్టార్ట్ చేసినారు, ల్యాండ్ అమ్మినారు వీళ్ళు. మేము పెట్రోల్ బంక్ ఇట్లా వేయించుకోవాలనుకుంటే వీళ్ళు ల్యాండ్ అమ్మినారు. మేము కొన్ని అప్పులు చేసినాము, అప్పులు చేసి కానీ ఇచ్చినాము. ల్యాండ్ అమ్మిండేది కాదని అప్పులు చేసి కానీ ఇచ్చినాము. వాళ్ళ అప్పులలో వచ్చి వాళ్ళ దగ్గర నాగేంద్ర దగ్గర అడితే నువ్వు అడిగే సంబంధం ఏముంది, మేము వారాలు చెప్తాం, వారం చెప్తాం, నెలలు చెప్తాం, మేము తిప్పుకుంటాం, నువ్వేం సంబంధం, డబ్బులు ఇచ్చిన వాళ్ళని వాళ్ళని అడుక్కో, నన్ను వచ్చి నీకేం సంబంధం అంటాడు. మళ్ళీ మా మీదే కేసు పెట్టినాడు. వాళ్ళు కొట్టేకొచ్చినారు, చంపేకొచ్చినారు అని కేసు పెట్టినాడు. డబ్బులు ఒకటి అడిగినారు వాళ్ళు, అంతే. ఇంకెవరు ఏం మాట్లాడకూడదంట. ఆత్మకూరు మండలం నుంచి మేము వస్తున్నామండి. మేము 2020లో ఎంఆర్పిఎస్ నాయకుడు మల్లయ్య అని ఒక వ్యక్తిని కాంటాక్ట్ అయ్యాం. పెట్రోల్ బంక్ కోసం వేయాలని కాంటాక్ట్ అయ్యాం. ఆయన ఓకే చేస్తాను అని మా దగ్గర ఒక 5 లక్షలు ఇప్పించుకున్నాడు. తర్వాత ఆయన ఏదో బిజీ షెడ్యూల్ వల్ల ఇక్కడ నేను కొద్ది బిజీ షెడ్యూల్ వల్ల బిజీలో ఉంటాను, నాకు కొద్ది షెడ్యూల్ చాలా ఉంటాయి అని చెప్పి నాగేంద్ర అని 5 రోడ్లో 15th క్లాస్లో ఉంటాడు. బడమల నాగేంద్ర ఆయనకి కాంటాక్ట్ అయ్యి ఆయన కల్పించినాడు. ఆయన చేస్తా అని దఫాల వారీగా మా దగ్గర 5 లక్షలు ఒకసారి, 10 లక్షలు ఒకసారి అమౌంట్ ఇప్పించుకున్నాడు. అట్లా దఫాల వారీగా 61 లక్షలు ఇప్పించుకున్నాడు సార్. తర్వాత మీ పిల్లలకు జాబ్ ఇప్పిస్తా అని చెప్పి ఒకరి దగ్గర 8 lakhs, ఒక దగ్గర 7 lakhs, ఒక దగ్గర 6 లక్షలు, అట్లా 21 లక్షల దాకా ఇప్పించుకున్నాడు. ఆయన ఆ అమౌంట్ ఇప్పించుకొని ఇండియన్ హ్యూమన్ రైట్ ఫోకస్ కౌన్సిలర్గా అమౌంట్ కట్టించుకొని ఆయన 1 సంవత్సరం దాకా అది పోస్ట్ తెచ్చుకున్నాడు. ఆయన మేము ఇప్పుడు అమౌంట్ అడగడానికి వెళ్తే మేము అమౌంట్ అడగడానికి వెళ్తే మా మీదే 4th round పోలీస్ స్టేషన్లో మా మీద కొట్టినామని, రామ్నగర్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో కొట్టినామని, మా మీదే ఫిల్తీ లాంగ్వేజ్ జరిచి మేమే ఫిల్తీ లాంగ్వేజ్ మాట్లాడినట్లు అని. తర్వాత మా నాన్నని లాగి దాంట్లోకి వాళ్ళ చెల్లెని తిట్టినాను, వాళ్ళ అమ్మని తిట్టినాని. పెట్రోల్ బంక్ మీకు ఇదే పెడతాము, ఇది పెట్రోల్ బంకు. మా దగ్గర ఈ స్టాంప్ కూడా అమౌంట్ కట్టినట్లు. ఇది పెట్రోల్కు ట్యాంకులు వచ్చాయి, హోస్కోట్లో ఉన్నాయి, హోస్కోట్లో చెక్ పోస్ట్లో ఉన్నాయి, అక్కడ లాక్ అయిపోయినాయి, మీరు అమౌంట్ కడితే రిలీజ్ చేస్తారు వాళ్ళు అని చెప్పి మా దగ్గర చాలా అమౌంట్ చేస్తున్నారు. పోయిన ప్రతిసారి, విజయవాడ పోయిన ప్రతిసారి, హైదరాబాద్ పోయిన ప్రతిసారి, బెంగళూరు పోయిన ప్రతిసారి మీ పని మీదే పోతుందని చెప్పి లీటర్లు పెట్రోల్ కోసం వేలు తీసుకున్నాను మా దగ్గర. ఆత్మకూరు మండల పరిధిలోని దళితులైనటువంటి పెద్ద సర్దానప్ప, చిన్న సర్దానప్ప మరియు ఒన్నూరమ్మ, వీళ్ళకి సంబంధించినటువంటి భూమి 5 ఎకరాలు ఉంటే ఆ 5 ఎకరాల్లో హైవేకు ఉండడం వల్ల చాలా విలువైన భూమి కాబట్టి మీ విలువైన భూమిలో పెట్రోల్ పంపు ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది, మీకు నేను సహాయం చేస్తానని చెప్పేసి అంటే బడమల నాగేంద్ర అనే వ్యక్తి రాజకీయ నాయకుడుగాను లేదంటే అన్ని రకాలుగా పరిచయాలు ఉన్నాయని చెప్పేసి వీళ్ళని నమ్మించి వీళ్ళతో 61 లక్ష పెట్రోల్ బంక్ వేపిస్తానని చెప్పి తీసుకోవడం ఒక రకమైతే, మరియు ఇదే దళితుల ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళ పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగాలు అంటే హైకోర్టులో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేసి 20 లక్షలు, మొత్తంగా కలిపితే 81 లక్ష 50,000 రూపాయలు ఈ నాగేంద్ర తీసుకోవడం జరిగింది. మరి ఈ నాగేంద్ర తీసుకొని 2021 నుంచి ఇప్పటి వరకు అంటే 4 సంవత్సరాల కాలం నుంచి కూడా ఈ డబ్బులు తీసుకొని ఒకవైపు ఉద్యోగాలు ఇప్పించలేదు, అక్కడ పెట్రోల్ బంకు కూడా ఓపెన్ చేయలేదు, అతని మీద ఏమన్నా గట్టిగా మాట్లాడేంత ధైర్యం కూడా వాళ్ళకి లేదు. మరి ఇదే నాగేంద్ర ఇంకొక అవతారం కూడా ఎత్తుతున్నాడు. అంటే నాకు నారా లోకేష్ తెలుసు అని చెప్పేసి నారా లోకేష్ దగ్గర ఫోటో దిగిన ఫోటోల్ని వీళ్ళకి సెల్ ఫోన్లో వాట్సాప్ పెట్టడము, లేదంటే అవి చూపించి నాకు నారా లోకేష్ తెలుసు, చంద్రబాబు నాయుడు తెలుసు, ఇంకా చాలామంది ఎమ్మెల్యేలు తెలుసు అని చెప్పేసి ఆయన కద్దరు బట్టలు వేసుకొని కారుల్లో తిరుక్కుంటా ఇట్లాంటి అమాయక దళితులను మోసం చేస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.